ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. నేను అంటున్నావే, ఆ నేను దేహమా, మనస్సా, ఇంద్రియాల, ఏమిటి? నాది నాది అంటున్నావు. పైగా దేహము నాది, సంసారము నాది, ఇల్లు నాది, వాకిలి నాది, ఇది నాది, అది నాది అంటున్నావుగా. మరి ఆ నేను అనేది ఉన్నదేమో చూడు. మరి అదే నేనెవరన్న విచారము. ఇక్కడ లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది, ఉన్నవిది లేనట్టుగా కనపడుతుంది. ఈ మాయా నేనుకి దేహాలను మార్చుకుంటూ లోకాలను దర్శించటం అలవాటై కూర్చుంది. వాసనల వల్ల, కోరిక వల్ల, బంధం వల్ల. నిద్రపోతున్నప్పుడు నీకు ఏ లోకము లేదే, అన్యత్వము లేదే, సుఖ దుఃఖాలు లేవే, హాయిగా ఉన్నావుగా నిద్రలో. దానికి కారణం ఏంటి? నీవు నీ సహజత్వంలో, అహంస్మరణలో ఉన్నానన్న ఎరుకలో ఆత్మగానే ఉన్నావు. అంటే నిద్రలో ఉంటే ఈ జాగ్రత్త స్వప్నంలో ఉండవా నీవు? ఇక్కడ కూడా ఉన్నావు, అదే రీతిలో ఉన్నావు, తెలియకుండా ఉన్నావు. ఎందుకు తెలియటం లేదు? కారణం ఏమిటి? ఇదిగో ఈ దేహాత్మబుద్ధే కారణం. నేనంటే ఈ నశించిపోయే దేహమని, దేహధర్మాలు నీ ధర్మాలని, దేహంతోటి ముడిపడి ఉంటాడు ఈ మాయాజీవుడు. మరి దేహంతో ఏం పనండి? దేహం లేకపోయినా ఉండొచ్చు కదా నీవు. దానికి కారణం తాను తెచ్చుకున్నటువంటి వాసన సంస్కారాలే దీనికి కారణం. వాసన అంటే ఒక ఇంగువ కట్టిన గుడ్డకి ఇంగువ హరించుకుపోయిన ఆ గుడ్డలో ఇంగువ తాలూకు వాసన మిగిలి ఉన్నట్లు దేహాలు రాలిపోయిన ఈ అహంకారము వాసనాపూరితమై దేహాలను మార్చుకుంటూ జన్మలు ఎత్తుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నీవు విచారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పొరపాటున కూడా ఈ దేహము తానున్నట్టు చెప్పదు, సంసారము చెప్పదు, మనస్సు చెప్పదు, ఏదీ చెప్పదు. నువ్వు చెబుతున్నావు నేను నాది అంటూ. అదే మహర్షుల వారు కూడా సుస్పష్టంగా చెప్పినటువంటి విషయం. ఈ జాగ్రత్తావస్థలో దేహాత్మబుద్ధి కలిగిన తరువాతనే కదా నీకు మనస్సులో ఇంద్రియాల ద్వారా ఈ జగత్తును చూస్తుంది. అంటే దాని అర్థం దేహము లేక జగత్తుని చూడటం కుదరదు. అంటే స్థూల దేహం ఒకటి ఉన్నదని భావిస్తున్నావు, అది నీవని భావిస్తున్నావు. దాని ధర్మాలు నీ ధర్మాలని అనుకుంటున్నావు. ఇక్కడ విశేషం ఏంటంటే దేహం పుట్టినట్టు ఉన్నట్టు నీకు చెప్పటంలే. నీవు చెబుతున్నావు ఈ దేహము నాది, ఈ ఇల్లు నాది, ఈ భార్యాబిడ్డలు నా వారు. అంటే నేను నాది అని చెప్పేటటువంటి ఈ నేను యొక్క సత్యత్వం మీద నీవు చూడబడే వస్తు విషయాలు
ఆధారపడి ఉంటాయి అన్నమాట. దేనికే ఉనికి లేదనుకోండి, మరి దేహానికి ఎందుకు ఉంటుంది, జగత్తుకి ఎందుకు ఉంటుంది? కాబట్టి లోకము అంటే దేహమే. అది దేహము లేక జగత్తును చూచిన వారు ఉన్నారా అనేటటువంటి విషయంలో ఈ స్థూల దేహానికి నీకు స్థూల జగత్తు కనపడుతుంది అన్యముగా. అందులో నీలాగే ఇతరులు కూడా కనపడతారు. నీవు ఏదనుకుంటే ఆ భేదాన్ని చూస్తావు. అక్కడ స్త్రీ పురుష భేదము, ఉచ్చనీచ భేదము, న్యాయమని అన్యాయమని, మంచి అని చెడు అని, ఉన్నదని లేదని, ఈ విధంగా భేదాన్ని కూడా నీవు చూస్తావు. ఎక్కడ చూస్తావు? నీ మనస్సులో చూచి అది సృష్టిలో ఉన్నట్టుగా, జగత్తులో ఉన్నట్టుగా నీవు భావిస్తావు. ఇక్కడ కాసేపు నిద్రపోతే నీవు ఉన్నావా లేదా? దాని అర్థం దేహము లేకపోయినా నీకు వచ్చే నష్టమేమీ లేదు. జగత్తు కనపడకపోయినా వచ్చే ఇబ్బంది లేదు. ఈ రెండు కూడా ఊహాజనితములు, ఇమాజినరీ. కారణం ఈ దేహాత్మబుద్ధి అనే అహంకారము కూడా ఇది ఒక ఫ్యాంటమ్, అభూత కల్పన, లోయర్ సెల్ఫ్, ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అంటూ రమణ మహర్షుల వారు దీన్ని చెప్పటం, వర్ణించటం జరిగింది. ఇక్కడ దేహాత్మబుద్ధి జనించిన తరువాత నీవు ఒక వ్యక్తివని, కర్తవని, కర్తవ్యం ఉన్నదని, బాధ్యత ఉన్నదని, నా సంసారమని, నా కుటుంబమని, నా పరివారమని, ఒకటి కాదు, నేను నాది అంటూ నీవు ప్రవర్తిల్లుతున్నావా లేదా? ఇక్కడ ఆలోచించు. లేనిది ఉన్నట్టుగా నీవు భావిస్తున్నావు. అదే సమయంలో నా స్వరూపం నాకు తెలియటం లేదంటావు. విచారించు. నీవు ఎవరివో తెలుసుకో అన్నప్పుడు తెలియటం లేదంటావు. తెలియటానికి రెండు నేను లేవు కదా. తెలుసుకునే నేను, తెలియబడే నేనంటూ ఈ విషయం కూడా మనస్సుకి అవగతం కాదు. మనస్సు అన్నా, అహంకారం అన్నా, వ్యక్తిత్వం అన్నా, పరిమితత్వం అన్నా అవస్థాత్రయములలో దేహాలను సృష్టించుకుంటూ ఇది పబ్బం గడుపుకుంటూ ఉంటుంది. తాను తెచ్చుకున్న వాసనలను అనుభవిస్తూ పుడుతూ నశిస్తూ ఉంటుంది అనుక్షణం. ఆలోచన వచ్చినప్పుడు పుడుతుంది, ఆలోచన లేనప్పుడు నశించిపోతుంది. ఏనాడైనా జగత్తు ఉన్నట్టు చెప్పిందా నీకు? దేహం చెప్పిందా? సంసారం చెప్పిందా? ఇతరులు ఉన్నట్టు వాళ్ళు చెప్పారా? కుటుంబం ఉన్నట్టు నీకు చెప్పిందా? నీ తల్లిదండ్రులు ఉన్నట్టు వాళ్ళు చెప్పారా నీకు? లేదు కదా. ఇక్కడ ఇవన్నీ కూడా నీ మానసికమైన ధోరణులేను. అంటే ఇవన్నీ కూడా కల్పన, ఊహాజనితము, స్వప్నతుల్యము. కలలో ఏ విధంగా అయితే నువ్వు ఏ వస్తువు తీసుకెళ్లకుండా అక్కడ మనస్సులో సృష్టించుకుని సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావా లేదా? అటువంటిదే ఈ జాగ్రత్తావస్థ కూడాను. ఇక్కడ నీ స్వరూపము అదేను, ఇది కాదు అని ఎందరూ ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ
స్ఫురణమయ అనంతత్వ జ్ఞానమయ స్థితి అనేది అది ప్రకాశించినప్పుడే ఈ సృష్టితో పాటు జీవుడు, ఈ జగత్తు, ఈశ్వర భావనలు, పరిమితత్వము, జీవభావన, అవస్థాత్రయములు, జనన మరణాలు ఇవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. అంటే ఉండి అదృశ్యమవుతాయా? అసలు లేవా? అసలు లేవనే మనం చెప్పుకోవాలి. ఇప్పుడు కలగంటున్నప్పుడు కల సత్యంగానే ఉంది. మరి ఆ సత్యాన్ని అనుభవిస్తున్నావు, మేల్కొని జాగ్రత్తావస్థకు వచ్చావు, వచ్చి ఏమంటున్నావు? కళ అసత్యం అంటున్నావా లేదా? అదేవిధంగా ఈ జాగ్రత్తావస్థ అనేటటువంటి కళ కూడా ఇది కళ అని తెలియదు, నిజమే అనుకుంటున్నావు. అన్యత్వము నిజము, పుట్టుక నిజము, మరణము నిజము, సంసారము నిజము, ఇదంతా నిజం నిజం అనుకుంటున్నావు. కోరికల నిజము, తీర్చుకోవటము నిజము, పుట్టుక నిజము, మరణము నిజము అనుకుంటున్నావు. ఇవన్నీ కూడా నాయన భావాలకే పరిమితమై ఉన్నాయి. దీనికి కారణం అవిచారం వల్ల. విచారం చేయటం లేదు. జగత్తు ఒకటి ఉన్నదని, అందులో సుఖదుఖాలు అనుభవించవచ్చునని అనుకుంటున్నావు. నీవు ఎప్పుడైతే నీవు విచారం చేస్తావో ఆ విచార ఫలితం కింద అంతర్ముఖమైన ఈ మనస్సు అదృశ్యమై తన ఉనికిని కోల్పోయి అప్పటికే ఉన్నటువంటి జ్ఞానము నీ స్వరూపంగా అహం స్ఫురణగా ఉన్నానన్న ఎరుకతో అది ప్రకాశిస్తూ అనంతంగా పరిధులు లేక అవధులు లేక అన్న విషయం ఆత్మ దానంతట ప్రకాశించిన స్థితిలోనే నీకు తెలుస్తుంది ఆత్మగా. ఆ స్థితిలో పొరపాటున కూడా నీ దేహము కానీ, అంతకుముందున్న సంసారము కానీ, అంతకుముందు చూసిన జగత్తు కానీ, జనన మరణాలు కానీ, అవస్థాత్రయములు కానీ ఏ ఒక్కటి ఆత్మస్థితి యందు స్వరూప జ్ఞానమందు ప్రకాశించటం లేదు. అయినా నీకు వచ్చే దిగులు లేదు. అయ్యో సంసారం ఏమైందా అని బాధపడటానికి ఎక్కడ అహంకారం లేదు. ఆత్మే ఉన్నది. పైగా ఆ ఆత్మ కొత్తగా వచ్చినట్లు అనిపిస్తుందే కానీ నిజంగా రాదు. ఇది ఇంతకు ముందు కూడా ఉంది కదా. దీని అర్థం ఏంటి? అహంకారం పుట్టక ముందు కూడా ఆత్మే ఉంది. అహంకారము తల ఎత్తిన తర్వాత కూడా ఆత్మే ఉంది. మెలకువలోనూ, స్వప్నములోనూ, నిద్రలోనూ నీకు తెలియకపోయినా ఉన్నాన్న ఎరుక మాత్రమే ఉన్నది. దాని మీద జాలి వారిపోతున్న ఈ జనన మరణాలు కావచ్చు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు కావచ్చు, సాగిపోతూనే ఉంటాయి. చూచేవాడు ఉన్నంత వరకు చూడబడేవి ఆ విధంగా కనపడుతూ ఉంటుంది. ఇక్కడ నీవు గ్రహించవలసింది సత్యమేది, భ్రమ ఏది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ జాగ్రత్తావస్థలో చూస్తున్నటువంటి జీవకోటి సంసారము అనిత్యమని తెలుసు. కారణం నీ ఎదుటే పుడుతున్నారు, పోతున్నారు. ఎక్కడికి పోతున్నారో తెలియదు. నీవు పుట్టక ముందు ఎక్కడున్నావో తెలియదు. ఈ దేహం రాలిపోయాక ఎక్కడుంటావో తెలియదు. నిజానికి పుట్టుక లేదు, మరణము లేదు, సృష్టి లేదు, గతించటము లేదు, కాలము లేదు. అంటే గతము లేదు, భవిష్యత్తు లేదు. ఉన్నది ఎరుక మాత్రమే. అది
ఇప్పుడు కూడా అదే ఉన్నది, దానిలో మార్పు లేదు. తనకు తాను తనలో అనంతంగా ఉన్నది. దాన్నే మనం కైవల్యమని, మోక్షమని, ముక్తి అని, అనంతమని, స్వర్గమని, భూమస్థితి అని, కైలాసమని, వైకుంఠమని మాయలో చెప్పుకుంటాము. నిజానికి ఉన్నది అహం స్ఫురణ, సత్యము మాత్రమే. లేనిది సృష్టి, లేనిది జగజ్జీవ ఈశ్వర భావన, లేనిది జనన మరణాలు, లేనిది అవస్థాత్రయములు, లేనిది కాలము. కనుక నాయన విచారించు, మౌనమే నీ సహజత్వము. వచ్చాడు. చదువమ్మా, ఇప్పుడు పోస్ట్ వచ్చాడు, చదవచ్చు. కనపట్టలేదమ్మా, ఎనీ ప్రాబ్లం? ఇప్పుడు గురుగారు ఇప్పుడు కనపడింది. దేహం లేకపోతే లోకాన్ని చూసిన వారు లేరు. ఒక్క నిమిషం. గురుగారు, ఏ లోకాన్ని చూసిన వాళ్ళు లేరు? ఇప్పుడు ఎదురుగా కనపడే ప్రపంచం. ఎందుకు చూడరు? అంటే దేహం అవసరం కదా గురుగారు, దేహాన్ని పెట్టుకొని ప్రపంచము అంటే ప్రపంచం వరకు పోవాల్సిన అవసరం లేదు. నిద్ర లేచిన వెంటనే దేహం చెప్పిందా ఉన్నట్టు, జగత్తు చెప్పిందా ఉన్నట్టు లేదు. అంటే అర్థమేంటి? నీవు ఒక దేహాన్ని కల్పించుకుని నేనంటే దేహం అని అనుకుంటేనే ఆ దేహ సంబంధమైన జగత్తు కనపడుతుంది. నిజానికి దేహము కానీ జగత్తు కానీ ఉనికి లేనిది. దేహం ఉన్నట్టు చెప్పడం లేదు, జగత్తు ఉన్నట్టు చెప్పడం లేదు. కానీ నిద్ర నుంచి బయటికి రాగానే నేను దేహం అన్న తరువాతనే కదా నీకు జగత్తు కనపడింది. ఏమైనా రవి, ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? గురువు గారు, దేహం చెప్పటం లేదు అక్కడ తానున్నట్టు. నీవు చెబుతున్నావు ఈ దేహం నాదని. సో దేహాత్మబుద్ధి కలిగిన తరువాతనే నీవు జగత్తును చూస్తున్నావు ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా. కానీ దేహం అవసరమైతే ఉంది కదా గురుగారు ఇక్కడ. ఎందుకు? ఏం చేసుకోవాలి? కోసుకుంటున్నా అంటే ఇప్పుడు లోకాన్ని చూడాలంటే దేహం అవసరం. లోకాన్ని ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి చెప్పినాను. ఎందుకు చూడాలి? స్వప్నం ఎందుకు కలగాలి? కళ ఎందుకు చూడాలి? నీవు కాని దానితో ఉనికిని ఏర్పరచుకుని నేనంటే దేహం అన్నావు. ఎప్పుడైతే ఈ స్థూల దేహం నువ్వు అన్నావు, స్థూల జగత్ ఆటోమేటిక్ గా కనపడింది. ఈ దేహము ఈ జగత్తు రెండు ఒకటే. యు గాట్ ది డిఫరెన్స్? సరాసరి నువ్వు జగత్తుని చూడటంలే, అవును, కానీ చూస్తున్నావు. ముందు దేహాత్మబుద్ధి కలిగిన తరువాతనే పంచేంద్రియములతోటి అదిగో ప్రపంచాన్ని చూస్తున్నావు. అంటే దేహం లేకపోతే ప్రపంచం లేదు అంటే అర్థమేంటి? దేహము ప్రపంచం రెండు ఒకటే. ఏమన్నా పద్మది అర్థం అవుతుందా? ప్రపంచం చూడాలి అంటే దేహం కావాలి. అంటే అహంకారము ఈజ్ ఈక్వల్ టు ప్రపంచం. అహంకారం ఈజ్ ఈక్వల్ టు దేహం.
ఈ దేహము ప్రపంచము విడగొట్టని కుదరదు. ఇప్పుడు ఏమంటావు నువ్వు? ప్రపంచంలోనే ఉన్నానంటున్నావు. నిజానికి నీలో ప్రపంచం ఉంది, ప్రపంచంలో నువ్వు లేవు. అట్లాగే సంసారంలో నువ్వు ఉన్నావంటావు, సంసారంలో నువ్వు లేవు, నీలో సంసారం. ఏమైనా రవి? గురుగారు. నిద్రపోతున్నప్పుడు ఈ ప్రపంచం ఏమైంది? ఎందుకు కనపడదు? కారణం ఈ దేహాత్మ బుద్ధి తల ఎత్తలేదు కాబట్టి. అక్కడ దేహంతో డీలింక్ అయింది, కనెక్షన్ లేదు కాబట్టి. అంటే దేహాత్మ బుద్ధి తల ఎత్తలేదు, కారణం ఎంతో అక్కడ ఉన్నది, మనసుతో కూడా లేదు అక్కడ. అంటే స్థూల సూక్ష్మ దేహాలతో పూర్తిగా డీలింక్ అయిపోయింది. అందుకని నీకు నిద్రావస్థలో నీ దేహము కానీ, దానికి సంబంధించినటువంటి జగత్తు కానీ, ప్రదేశాలు కానీ, నీ సంసారము కానీ కనపట్టలేదుగా. కాబట్టి ఇక్కడ నేను ఈ దేహం ఈ జగత్తులో ఉన్నాను అనేవాడు ఉన్నాడేమో చూడు. అదే నేనేవాడు. జగత్తు చెప్పటంలో ఉన్నట్టు ఆదిశంకరులు ఇదే మాట అన్నారు. జగత్తును సత్యం అనుకుంటున్నావు, ప్రేమ సత్యం అనుకుంటున్నావు. ఇది సత్యమైతే నువ్వు నిద్రపోయేటప్పుడు ఎందుకు లేదు? కాబట్టి ఇది నీ ఆలోచన మాత్రమే అని చెప్తాడు. ఆలోచన తల ఎత్తకపోతే అక్కడ దేహము లేదు, జగత్తు లేదు. అహంకారం యొక్క సృష్టి ఈ జగత్తు, ఈ దేహం. అదొకటి. అహంకారం అంటేనే జగత్తు, అహంకారం అంటేనే అందులో ఈ దేహం కూడా. ఏమంటున్నారు? దేహము లేక జగత్తును చూసేవాడు ఉన్నారా? చూచేవాడు దేహాత్మ బుద్ధి కలిగితేనే జగత్తును చూస్తున్నాడు. ఏమా? తర్వాత చూడు ఏముందో. సృష్టి లేకపోయినా నేను ఉన్నాను అంటే అహంస్ఫురణ అనేది మాత్రమే సత్యము. నిజమే. ఈ జీవుడికి ఈ దేహాత్మ బుద్ధి కలిగిన మాయాలోనికి జగత్తును చూస్తూ పుడుతూ నశిస్తూ ప్రదేశాలు మార్చుకుంటూ తిరుగుతున్నాడు. కానీ తన మూలము ఒకటి ఉందని, స్ఫురణ ఉందని జీవుడికి తెలియదమ్మా. ఇప్పుడు ఎంత చెప్పినా ఒక పావుకు చెబుతున్నావు, తాడు ఒకటి ఉందని నీకు తెలుసు అంటున్నావు. అక్కడ పావుకు తెలియదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పావు ఈజ్ ఈక్వల్ టు జీవుడు. పావు అనేది తాడు మీద ఆపాదించగా ఏర్పడిన ఒక భ్రమ. ఇక్కడ కూడా ఆత్మ అంటే ఏంటో తెలియదు. ఆత్మ జీవుడు కలిసి ప్రకాశించదు. అక్కడ కూడా పావుభయము తాడు కలిసి ప్రకాశించదు. తాడు ప్రకాశిస్తే పావు లేదు, పావు ప్రకాశిస్తే తాడు లేదు. అంటే ఉన్నా లేదని చెప్పదు, ఉండదో తెలియదు. కాబట్టి అహంస్మరణ నుంచి ఇది వచ్చిందా అని చూడబోతూ అటువంటిదేది లేదు. తాడు ఆధారమే కానీ ఉన్నాం. అసలు తాడికి పావు సంబంధం లేదమ్మా. అదేవిధంగా అహంస్మరణకి
తురయల్లో ఉన్నటువంటి యొక్క ఆ జ్ఞానానికి ఇక్కడ దేహాత్మ బుద్ధికి, జీవుడికి, జగత్తుకి, ఈశ్వర భావనలకి నో కనెక్షన్. మరి కనెక్షన్ లేకపోతే ఏ విధంగా మనం వెళ్తాం? కనెక్టివిటీ ఉంటే గురుగారు తొమ్మిది బ్రహ్మని చేసి అక్కడికి పోతాం. దేనికి కనెక్టివిటీ లేదు అసలు. దట్ ఈస్ మై పాయింట్. ఇక్కడ దేహాత్మ బుద్ధి జనించినప్పుడు దేహము, జగత్తు, సంసారము, మంచి చెడు, కోరికలు, బంధాలు ఇవన్నీ చూస్తావు బాగా. దీనికి ఆధారం ఒకటి ఉన్నతన సంగతి కూడా నీకు తెలియదు. ఎందుకని? సర్పరచ్చు భయభ్రాంతిలో విడిగా ఉంటూ నువ్వు తెలుసుకున్నావు బాగలేదు, తాడే ఉంది. అట్లా ఆ విధంగా ఉండదు ఇక్కడ. అందుకని నిద్రావస్థనే రిఫరెన్స్ తీసుకుంటారు. నిద్రావస్థలో నీవు ఉన్నావు, ఈ అహంకారం నువ్వు అనుకునే రీతిలో లేదు. అక్కడ ఉంది నీ సహజత్వము. ఆ స్థితి ఇప్పుడు ఉన్నది. సో ఈ జాగ్రత్త అవస్థలో సుషుప్తిని తీసుకురా. ఏం తీసుకొస్తాడు? మనం ఇంత చెప్పిన తర్వాత అనుగ్రహం చేతనే ఆత్మ ప్రకాశిస్తుంది. పోనీ ఆత్మకి ఏమన్నా అన్యం ఉందా అనుగ్రహం చెప్పడానికి, చూపించడానికి? అది లేదు. అది ఎట్లా ఉంటుందంటే, ఒక నడి సముద్రంలో నిన్న అక్కడ పారేసి అదిగో ఒకటి ఉంది ఈదుకుంటూ పొమ్మన్నట్టు ఉంటుంది. వీడు ఈదలేడు, చేరలేడు, అహంకారంతో ఆత్మను తెలుసుకోలేడు. రెండు నేనులు లేవు. ఇప్పుడు ఉన్న నేను ఆత్మతో ఉన్నట్టుగా జీవుడికి తెలియదు. కానీ గురువుగారు, చెప్పమ్మా. అహంకారం అదే శిశువుగా పుట్టక తప్పదు అంటే అజ్ఞానంతో పుట్టాలి. అప్పుడు విచారం చేస్తే కదా తెలుస్తుంది. ఎవరికి బాగా చెప్పారు. మాయానికి మాయానికి ఒకటి ఉండాలి కదా గురువుగారు. నిజమేనమ్మా, ఎవరికి తెలుస్తుంది? చేసేది ఆత్మకే గురువు గారు అనుగ్రహం చేత, కానీ చెయ్యాల్సింది మాయా నేనే కదా విచారం. విచారం చేస్తావు బాగానే ఉంది. నీవు నీ మూలాన్ని తెలుసుకోలేవు. ఆత్మను తెలుసుకోవడం అమ్మటా క్వశ్చన్. అవునండి. నీవు నిద్రలో ఎట్లా అయితే ఉన్నావో నిద్రలో ఏముందో తెలుసుకోలేవు. అవును, అవునండి. జాగ్రత్తావస్థలో కూడా ఆలోచన వస్తేనే ఈ దేహాత్మ బుద్ధితో లోకాన్ని, జగత్తుని, సంసారాన్ని చూస్తావు. అవునండి. 24 గంటలు ఆ దేహాత్మ బుద్ధి ఉండదుగా. మేలుకున్న సమయంలో కూడా శిశువుగా పుట్టావుగా, శిశువుగా. అవునండి. శిశువుగా అంటే అజ్ఞానంతో అర్థం. అంతేగాని పశువు. అవునండి. అది ఎప్పుడూ ఉండదు కదా అంటున్నాను. ఆలోచన అనేది మేలుకున్నంత సేపు ఉండదు కదా. ఎవరు చెప్పారు? దేహాత్మ బుద్ధి లేకపోతే అమ్మా పగలంతా కూడా దేహాత్మ బుద్ధి ఉంటేనే నువ్వు పనులు చేస్తావు. మొట్టమొదటి ఆలోచన నేనంటే దేహం అనేది ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. ఆ తర్వాతనే జగత్తు, సంసారము ఇతరులను చూస్తావు. అవునండి. నీవు కలగనేటప్పుడు మాత్రము ఈ దేహాన్ని వదిలిపెట్టి మనస్సు అనే సూక్ష్మదేహంతో కలగంటావు. అవునండి. ఇక్కడేమో జగత్తును చూస్తాం, అక్కడేమో నువ్వు సృష్టించిన లోకాలు చూస్తాం, స్వప్న లోకాలు. ఈ రెంటిని డీలింగ్ చేసి ఉత్తరాహిత్యమై నిద్రావస్థకి వెళ్తావు. పోనీ ఆ నిద్రావస్థలో నీ స్వరూపం తెలుసుకోగలవా? తెలుసుకోలేను. స్వప్నంలో తెలుసుకోగలవా? లేదు. మరి జాగ్రత్త అవస్థ అయితే అవుతానికి వచ్చాడు. చెప్పక్కర్లేదు. కానీ
ఆత్మ ప్రకాశం అనేది ఈ జాగ్రత్త అవస్థలోనే జరుగుతుంది. ఆ, ఎలా జరుగుతుంది? అనుగ్రహము చేత అవునండి. నిన్ను, నీ దేహాన్ని, ఈ వ్యక్తిత్వాన్ని, ఈ జగత్తుని, ఈ సృష్టిని మొత్తం వైపౌట్ చేస్తుంది. అది ఆ ప్రకాశిస్తుంది. గురువు. ఆ తరువాత రక్తబీజ మనస్సుతో బయటకు వస్తారు. ఉమ్, ఏముంటుంది? దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అవునండి. సో ఈ రియలైజేషన్ అనేది కూడా మాయలోనే. ఆహా. ఆత్మ మాయ కాదు, రియలైజేషన్ ఆల్సో ఇన్ మాయ. ఓకే. ఓ, ఇప్పుడు అర్థమైంది. మాయ అంటే లేదని కాదమ్మా, ఉమ్, ఒక దాని మీద ఆధారపడి తిరుగుతుంది ఇక్కడ జీవుడు. అవునండి. అవునండి. ఇక్కడ నేను చూస్తున్నానంటావు. నేను చూస్తున్నప్పుడు ఇంద్రియాల ద్వారా జ్ఞానం ఉండి తీరాలి. అవును. ఏ జ్ఞానము? సాపేక్ష జ్ఞానం. అవునండి. ఈ సాపేక్ష జ్ఞానము ఒక పూర్ణ జ్ఞానంలో ఉంటే తప్ప చూడలేవు. ఆ, అవునండి. అదే ఒకటి అది స్వయం కాన్స్టెంట్ గా ప్రకాశం. ఉంటుంది. ఇది దాని మీద ఆధారపడి సాపేక్ష జ్ఞానంతో చూస్తుంది. కానీ ఆ విషయం దీనికి తెలియదమ్మా. అవును గురువు జీవుడి గారు. అవును గురువు చంద్రుడికి గారు. తెలియదు సూర్యుడి వల్ల ప్రకాశిస్తున్నట్టు. అవునండి. ఈ రెండూ కలిసి ఏకకాలంలో ప్రకాశించు. అవును. అవును గురువు గారు. స్వరూప జ్ఞానంలో ఇక్కడ ద్వైత జ్ఞానం. నా గురువు గారు. ఇది జ్ఞానమే, అది జ్ఞానమే. కాకపోతే ఈ జ్ఞానము అభాసము, అంటే తన ఉనికిని తాను తెలుసుకోలేనటువంటి జ్ఞానం. ఇది స్వయం ప్రకాశం లేనిది. లేదు దీనికి. ఉమ్, అదే మహర్షి కూడా చెప్పింది, ఈ జీవాత్మ అనేది తన మూలం తెలుసుకోలేదు. అవును. ఆ గురువు గారు. తెలుసుకోలేనప్పుడు మనం ఏం చెబుతున్నాము? చింతాహీనం లోపలికి వెళ్ళు, తల్ల కిందగా పడిపోతుంది. అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుంది. ఈ అనుగ్రహం అనేది కనెక్టింగ్ లింక్. అవునండి. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇది కొత్తగా వచ్చినట్టు అనిపించదు. ఆత్మ అవును. ఆ, బంగారం ఆల్రెడీ ఉంటుంది, ఆభరణంగా ఉంటుంది. ఆభరణం కరిగిస్తే బంగారం ఉంటుంది. అవును. ఇది బాగా అర్థమవుతుంది. అవును గురువు గారు. నేను చూస్తున్నాను అనే దాంట్లో ఉన్నానన్న జ్ఞానము ఈ క్రియలో ఉంటుంది. అక్కడ అవును. జ్ఞానం అవును. ఉంటుంది, కానీ తెలియదు. కరెక్టే. తెర ఉంటుంది, ఉంటేనే బొమ్మలు పడతాయి. అవును. తెర మీద పడ్డ బొమ్మకి తెర పడినట్టు తెలియదు. అవునండి. జీవుడు లోకము, సంసారము, మంచి చెడు అన్ని చూస్తాడు. ఉమ్, ఏది ఆధారంగా తను చూస్తుందో తెలియదు. తెలియదు గురువు గారు. మూలం తెలియదమ్మా, బేస్ ఆ గురువు తెలియదు. గారు. మరి ఎట్లాగూ ఎందరో మహాపురుషులు వచ్చారు ఈ మాయలోకి. అవును. ఎన్నో మార్గాలు చెప్పారు. భక్తి అన్నారు, కర్మ అన్నారు, జ్ఞానం అన్నారు. ఈ శాస్త్రం చదువు, ఆ శాస్త్రం చదువు, ఈ యజ్ఞం చేర్చి, ఈ ప్యూరిఫై ది మైండ్. ఆ, అంటే లేనటువంటి అహంకారానికి ఇన్ని ప్రక్రియలు పెట్టారు. బాగానే ఉంది. ఉమ్, ఎవరి వాసన బట్టి వాడు ప్రక్రియ చేస్తూ పోతూ ఉంటారు. ఆ గురువు గారు. భక్తి కావచ్చు, కర్మ కావచ్చు, జ్ఞానం, జ్ఞాన యోగం, కుండలి ఒకటి కాదు. అవును గురువు గారు. ఇక్కడ ఎంత క్రిటికల్ గా ఉంటుందంటే అమ్మా, ఉమ్, తాను అన్ని సేకరిస్తాడు. అహంకారం అట్టు పెట్టుకుంటూ సత్యం తెలియాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు. అవును గురువు గారు. అందుకనే చాలాసార్లు మహర్షుల్ని కంప్లైంట్ చేస్తుంటారు, నేను మౌనంగా ఉన్నాను, ఆత్మ ప్రకాశం కాలేదు. లోపలికి వచ్చాను, చీకటిగా ఉందను, బ్లాంక్ గా ఉందను.
ఏదో వెలుగు ఉండదు అని చెప్తాడు. అది కూడా అంటే ఇప్పుడున్న అహంకారంతో వ్యక్తిత్వంతో చూడటానికి ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ ప్రశ్న మొదలుకు వస్తుంది, చూచేవాడు ఉన్నాడేమో చూడు, నేనెవరో విచారించు. ఒకటి మనకు బాగా గుర్తుపెట్టుకోండి, నేనెవరో ఈజ్ ఈక్వల్ టు ఆత్మ కాదు. గురువు గారు లేని ఉనికి లేని అహంకారము అది ఎంత ప్రయత్నము చేసినా ఆత్మని ప్రకాశింప చెయ్యలేదు. నువ్వేం చేయక్కర్లే, ఉన్నట్టుండి ప్రకాశిస్తుంది. శంకరునికైనా మహర్షికైనా జీసస్ క్రైస్ట్కైనా. కానీ చెప్పుకోవడానికి మాత్రం ఈ ఆలోచనే అడ్డు, నీ ప్రయత్నమే అడ్డు. సరే, ఏం ప్రయత్నం చేయవు, ఆలోచించకుండా కూర్చున్నావు. ఎంతసేపటికి ఏదో ఒక దేహాన్ని పట్టుకుని కూర్చుంటావు ఆలోచన లేకుండా. గురువు గారు ఉంటే మనసుతో ఉంటావు, లేకపోతే ప్రపంచంతో ఉంటావు. కానీ ఇంత ఉన్నా మనో నిరోధం చేసిన అది స్వరూపానికి దారి తీయదు. చాలా క్రిటికల్ గా ఉంటుందమ్మా. ఇది మోస్ట్ డిసప్పాయింటింగ్ గా అనిపిస్తుంది. అందుకని అనుగ్రహం చేత, ఎవరు అనుగ్రహం? గురువు అనుగ్రహం చేత. ఎవరు అనుగ్రహం? దైవానుగ్రహం చేత. చివరికి ఆత్మ అనుగ్రహం చేత అన్నారు. ఆత్మ అంటేనే అనుగ్రహం. అది మళ్ళీ నీలోనే ఉంది అంటున్నారుగా. నీలో ఉందో బయట ఉందో ఎవరికి తెలుసు? గురువు గారు ఇంట్లో కనుక ఉంటే ఎదుగుతావు. అవునండి. అమ్మా, నా అనుభవంలో ఆత్మస్థితికి సృష్టికి సంబంధం లేదు, పూర్తిగా దీనికే ఉంటుంది. చెప్పారు మీరు అదే. నిద్రపోతుంటే సంబంధం ఉందా నీకేమైనా చెప్పుకోండి? లేదు గురువు గారు. సంహారంతో, వీళ్ళతోటి, వాక్యులతోటి ఏమైనా ఉందా? లేదు. నిద్ర ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఆల్ టు ఆత్మ. కాసేపు నిద్రపోతేనే నీ దేహము ఇల్లు వాకిలి కనెక్టివిటీ పోయి. అవును గురువు గారు. అంటే గురువు గారు ఇక్కడ నిద్రపోయి లేచాక ఈ దేహాత్మ బుద్ధి మళ్ళీ రిటర్న్ అవుతుంది, ఆత్మలో ఉండదు. నేను దేహము అనే అహంకారం. ఆత్మ పక్కన పెట్టు, నిద్రలో ఏముందో తెలియదు, నిద్రలో ఉండే ఆత్మేనో అని చెప్పడానికి తెలియదు, ఉపయోగం లేదు అక్కడ. నిద్రలో నీవు ఆనందమయ కోశంతో వాసనలు పెట్టి కూర్చుంటావు. గురువు గారు మళ్ళీ లయమైంది బయటకు వస్తుంది, నీ దేహం రెడీగా ఉంటుంది. అవును. నువ్వు నిద్రపోయేటప్పుడు సత్యావో బతికావో కూడా తెలియదు నీకు. అవును గురువు గారు. కానీ బయటకు వస్తావు, మళ్ళీ యాక్టివిటీ మొదలు పెడతావు. మరి ఇది మారి కాకపోతే ఏమిటి చెప్తుంది? అవును గురువు గారు. నిద్రలో గనక నువ్వు దేహాన్ని పెట్టుకుని నిద్రపోయి, దేహంతో నిద్రపోయి, దేహస్వరంతో నిద్రపోయి మళ్ళీ మెలకు వస్తే దేహంతో రావచ్చు. అట్లా రావటంలో కరెక్టే. నిద్రపోయే స్థితిలో ఇల్లు వాకిలి నీ దేహము జగత్తు పూర్తిగా బ్లాక్అవుట్ అయిపోయింది. అది ముందు వచ్చిందో కూడా తెలియదు. అవునండి. మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత సంసారము జగత్తు చూస్తున్నావు. ఏమంటే మనప్పుడు దేహం ఉన్నట్లు లేదమ్మా. నీ దేహము కాన్స్టెంట్ గా జాగ్రత్త అవస్థలో, స్వప్నంలో, నిద్రలో ఉండి తీరాలి. అవునండి. లేదు లేదు గురువు గారు. లేకపోతే
ఓన్లీ ఈ లేకపోతే జాగ్రత్త అవస్థలోనే ఈ స్థూల దేహం ఉంటుంది, దాన్ని స్థూల జగత్తు చూస్తున్నాను. చూడమ్మా పర్వాలేదు, ఉమ్. ఇది అసత్యం అంటున్న పాయింట్ అది. ఆ నువ్వు గురువు చూడు, గారు. ఇబ్బంది లేదు. ఇది కనుక సత్యమైతే దేహంతో కలగడాన్ని, దేహంతో నిద్రపోవాలి. అవునండి, కరెక్టే. మరి దేహం ఉన్నట్ట లేనట్ట? దేహం లేదు కాబట్టే, కానీ నేను సత్యం అనుకుంటున్నాను, అది అమ్మా, చూస్తున్నా కాబట్టి నువ్వు అన్యం. ఎంత అనుకున్నా ఆ, నీకు ఆ దేహం రావటం లే. అవును, కరెక్టే గురువు గారు. నువ్వు అనుకుంటావు, అవును కాలికి దెబ్బ తగిలితే నొప్పని అంటావు. అవును. ఎవరన్నా కొంచెం పరుషంగా మాట్లాడితే నాకంటావు, అన్ని బాగానే ఉంటాయి. ఉమ్. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యువర్ రియాలిటీ కరెక్టే గురువు గారు. యాజ్ బాడీ మైండ్ కాంప్లెక్స్. అవును. కాబట్టి అసలు విషయం ఏమిటి అంటే, దేహం ఒక ఆలోచన, ఉమ్. జగత్తు ఆలోచన, దైవము కూడా ఒక ఆలోచన. ఆలోచన. ఇది ఆలోచన అంటే నీకు మెమొరీ పడదు. అవును గురువు గారు. వెంటనే ఏమంటావు, నేను ఆలోచించినా ఆలోచించకపోయినా ఇతరులు ఉన్నారు, ప్రపంచం ఉంది, యుద్ధాలు జరుగుతున్నాయి, ఉత్తరాలు వస్తున్నాయి, కొట్టుకుపోతున్నారు. ఇది ఒక బ్రహ్మజనితమైన కళ మాత్రమే, డ్రీమ్. ఆ గురువు గారు. ఇప్పుడు కలగనేటప్పుడు కూడా అన్ని స్వచ్ఛంగా కనపడతాయి. అవునండి. అవును. కళ్ళ పులి ఎమ్మడి పడింది అనుకో, కూర్చొని తినమను, పరిగెడతాం. అవును. అవునండి. అవును. దేహం లేకపోయినా సూక్ష్మదేహంతో పరిగెడతావు. అవును గురువు గారు. ఏదో చెట్టు కొట్టుకుని మెడుకో వస్తుంది, అమ్మయ్యా పులి లేదు, ఏమి లేదు. అవును గురువు గారు. స్వప్నంలో పులి పరిగెత్తినట్టు జాగ్రత్త అవస్థలో కూడా సమస్యలు నిన్ను వెంటాడతాయి. కరెక్టే గురువు గారు. వెంటాడితే నువ్వు పరిగెడతావు తప్పించుకోవడానికి. రోగం వస్తే డాక్టర్ చుట్టూ పరిగెడతావు, ప్రమాదం వస్తే ఇంకో చోటి పరిగెడతావు. ఈ పరిగెత్తా కూడా స్వప్నతుల్యము పాయింట్. అవును గురువు గారు. ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఈ మాయామేలు చేస్తుంది. అవును. ఆత్మకి ఈ 3 అవస్థలలో జరుగుతున్న సంఘటనలకి నో కనెక్టివిటీ. సంబంధం. అందుకని మహర్షి మాట అంటారు, ఆత్మ ఆధారమే గాని భిన్నం. అవును గురువు గారు. తాడు ఆధారమే, తాళ్ళు బాగులేదు. అవును. ఆత్మ అంటే ఏమిటో ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా, ఎన్ని కర్మలు ఆచరించినా దాన్ని ప్రకాశింప చెయ్యగలిగే సామర్థ్యం ఈ జీవుడికి లేదు. అవును గురువు గారు, చెప్పారు మీరు. అది ఎందుకు, ఎక్కడ, ఎప్పుడు, అది కూడా మాయలు చెప్పుకునే మాట. జ్ఞానులు అజ్ఞానులు అంటూ అటువంటిది ఏది ఉంటుంది. నిద్రపోతేనే నువ్వు లేవు, జ్ఞానులు అజ్ఞానులు ఏమైనారు, వాళ్ళు ఎగిరిపోయినారు నీతో పాటు. అవును. పోనీ ఆత్మ ఏమైనా ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడైందే? అది కాలేదు. లేదు. ఈ రెండు కూడా రెండు ఆత్మస్థితి తురీయము, జాగ్రత్త స్వప్న సుషుప్తులు అహంకార పూరితము. దే డోంట్ మీట్ అట్ ఆల్. నిద్రపోతుంటే జాగ్రత్త అవస్థ నీకు తెలియదు, తెలియదు గురువు గారు. కలగంటుంటే దేహం ఉందో లేదో నీకు తెలియదు. తెలియదు. అవును గురువు గారు. అవస్థలు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి. అవి రియలే. అవును. వ్యవస్థగా అవస్థ రియల్ గా ఉంటుంది. అవును. అవును గురువు గారు. ఏమ్మా? అవును గురువు గారు. ఎంత చెప్పుకున్నా మీరెవరివో తెలుసుకో తెలుసుకో అని ముళ్ళకరతో పొడిచినట్టు చెప్పిన 1 ఇంచు కూడా నువ్వు తెలుసుకోలేవు. ఎందుకని? దేహం సత్యము, సంసారం సత్యము, జగత్ సత్యము,
ఇక్కడ అనుభవిస్తున్నాను, పుడుతున్నాను, పైగా ఏమంటావు, ఎన్నో జన్మలు ఎత్తాను కాబట్టి వచ్చానంటావు. ఒకటి కాదు వాళ్ళు ఇక్కడ మహర్షి ఏమంటున్నారు, నేను పుట్టలేదని గ్రహించమంటున్నాడు. ఇదంతా కూడా మాయాజం. ఏమో కృష్ణ పరమాత్మ స్ట్రైట్ గా చెప్పారు, అర్జున నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు, అంతటితో ఆపేస్తే పర్వాలే. 700 శ్లోకాలు చెప్పాడు, 18 శాస్త్రాలు చెప్పాడు. ఇలాగా అర్జునుడికి అర్థమవుతుందని. ఇప్పటికే నాకు డౌటే అర్జునుడికి అర్థమైందో లేవు. కారణం ఏంటంటే తల్లి, బోధయుక్తం కానిది బోధించడానికి ప్రయత్నం చేశారు ఈ మాయలోకి వచ్చిన మాయనీయులందరూ. అది కూడా బోధ, మా బోధ కూడా మాయదే, మాయలోనే అన్నారుగా మీరు. నిజేనమ్మా, అన్నీ మాయే. అవుట్ కమ్అట్ ఆఫ్ దిస్ ఈ చేతుల్లో ఆ ఉच्चतर శక్తికి శరణాగతి అయ్యి వాళ్ళు అనుగ్రహిస్తే అది అవడమే. అమ్మా, ఆ అనుగ్రహం లోపలే ఉంది. ఆత్మ అనుగ్రహం, ఆత్మ గురువు, ఆత్మ దైవము. ఏదో ఫ్రెష్ గా ప్యాకెట్ లో రాదు, కొరియర్ లో ఇంటికి ఇది ఓపెన్ చేయి మోక్షం వస్తుందంటాను. గురువు గారు కరెక్టే. నా అనుభవంలో తల్లి ఇది ఇంతకు ముందు కూడా ఉంది కదా అనిపించింది. ఆ స్థితిలో జగత్తు లేకపోయినా బాధపడే వాళ్ళు లేడు, తల్లి అంటూ లేరు. ఈ దేహమే కనపడదు, అయ్యో నా దేహం ఏమైంది అనుకునేవాళ్ళు లేడు అక్కడ. కాబట్టి సత్యము ఎక్కడో ఉంది తురియంలో, మాయలో కొట్టుబెట్టాడుతున్నాడు జీవుడు, అవస్థాపరములలో. ఇదంతా మాయ, ఇదంతా స్పోర్ట్. భగవంతుడు నీలా అన్నారు చివరికి. భగవంతుడు అవతార శక్తి నేను, నా మాయ నన్ను శరణ దృష్టి ఈ మాయం చేయదు పొమ్మన్నాడు కృష్ణ పరమాత్మ. అక్కడ మళ్ళీ కృష్ణ పరమాత్మ నన్ను శరణు జొచ్చడం అంటే మళ్ళీ అక్కడ ఆత్మకి శరణు జొచ్చడమే కదా గురువు గారు. అమ్మా, నీవే ఆత్మ అంటే ఎవరికి చెప్తా? శరణు జొచ్చాలి అంటే అన్యంగా అర్థమవుతుంది నీకు. గుడికి వెళ్ళావు, శాస్త్రానికి దండ ప్రమాణం చేస్తావు, అమ్మా శరణ అనుకుంటావు, ఆ శరణ కాదు అది. నీవు శరణ చొచ్చాలన్నా ట్రైన్ సిగ్నల్ రావాలి అక్కడ. అవునండి, కరెక్టే చెప్పగా. ఆశ్రమంలో ఒకడు ఆల్రెడీ నేను మీకు శరణాగతి అయినాను, నాకు ఆత్మప్రకాశం కాలేదన్నాడు. అవును అవును గురువు గారు. ఒక్కరిగా చెప్పడం కాదు అమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ఉच्चतर శక్తి తన సృష్టి యావత్తుని కూడా నష్టపరిచి ప్రకాశిస్తుంది. ఆ విషయం చెప్పదు. అణువణువున సృష్టి యావత్తు ఆత్మే ఉంటుంది. సృష్టి యావత్తు కొన్ని కోటాను కోట్ల జీవరాశులు ఉంటాయి. మనకు తెలిసింది ఈ సూర్యకూటమి. ఇటువంటి కూటములు ఎట్లున్నాయో అవునండి. సరే, ఆ విషయం పక్కకి పెడితే మనకి ఇప్పుడు కావలసింది నేనుగా ఎలా ఉండాలి. ఆల్రెడీ ఉన్నావు. యు గో ఆన్ రిమూవింగ్ ది అబ్స్ట్రక్షన్స్. ఏమిటవి? థాట్స్, బంధాలు, రాగాలు, ద్వేషాలు, అసత్యం సత్యం అనుకోవటం. ఒకటి కాదు ఇక్కడ గోల. బంధం ఒకటి ఉందనుకోవటం, బంధం పోతే మోక్షం వస్తుంది అనుకోవటం. సో భావనలకి పరిమితమై ఉంటాడమ్మా ఇక్కడ జీవుడు. మహర్షి చెప్పిన 30 శ్లోకాలు ఒకటే విషయం. భావశూన్య సద్భావ స్థితి. ఆలోచన లేని మనస్సు ఆత్మే. కానీ ఆత్మని నువ్వు గుర్తించడానికి ప్రయత్నం చేస్తే ఆలోచన వచ్చినట్లు లెక్క. నాకు ఇంకా కనపడలేదే, అది కుదరదమ్మా. గురుగారు ఇందాక ఉపదేశ సారంలో భావశూన్య సద్భావ స్థితి, భావన బల భక్తిరుత్తమ అన్నారు కదా. ఎందుకని
ఒకదానితో ఒకటి అంతా మనసుకి సంబంధించింది. భక్తి కంటే ఇది, దానికంటే ఇది, ఇట్లా అని చెప్పుకుంటూ వచ్చారు. ఒకదానికి మించి అన్ని చెప్పినా అన్ని మానసికమే అది. అంటే ఇప్పుడు కాదు గురు, ఇప్పుడు ఏమి అంటే ఒకలాంటి మీరు ఇందాక చెప్పినట్టు ఏదానికి లింక్ లేదు, దేనికి సంబంధం లేదు. అమ్మా అన్ని ఏదొస్తే చేయమన్నాడు చివరికి. అదే భక్తే కర్మ జ్ఞానమా నవవిధ భక్తుల్లో కూడా ఉన్నాయిగా 9 రకాల భక్తులు. శరణాగతి అన్నారు. నిశ్చల స్థితి రావడానికి వస్తుంది అంతే. అంతవరకు అది గుర్తుపెట్టు. నీలో వైరాగ్యానికి ఉంటే ఆటోమేటిక్ నిశ్చలత్వానికి వస్తాం. అనాసక్తితో ఉంటే ఆటోమేటిక్ గా వస్తాం. ఆసక్తి నీలోనే ఉంది, సో అనాసక్తి పెంచుకోవాలి. దానివల్ల ఆత్మ ప్రకాశించదమ్మా. నువ్వు తల్ల కిందగా తపస్సు చేసినా ఆత్మ ప్రకాశించదు. ఇది నా అనుభవం. ఏమీ లేకపోతే అదే చేస్తుంది. ఎందుకు చేస్తుంది? దాని ఇష్టం. సూర్య ఉదయంతో కొన్ని కమలాలు విచ్చుకుంటాయని చెప్పుకుంటాం మనం. చెప్పారు. ఎందుకు అంటానికి వేర్ ఇస్ ది లాజిక్? ఇందాక మీరు ఆ అనుభవము ఇంతకు ముందు కూడా ఉంది కదా అని అనే దానికి అలా ఎప్పుడు తెలుస్తుంది? అహంకారం వచ్చినప్పుడు కూడా ఇదే ఉంటుంది. తాను లేదని తెలిసినా తాను అక్కడే ఉంటుంది. తాను ఉన్నదని తెలిసినా తాను అక్కడే ఉంది కదా. అవగాహనకి ఎలా తీసుకోవమంటారు దీన్ని? అంతకు ముందు ఎందుకంటే అది లేని నువ్వు ఉండవు, నువ్వు లేకపోయినా అది ఉంటుంది. అట్లా అది స్వయం ప్రకాశం అనేది జ్ఞానమూర్తి చేత అది రివీల్ చేసుకుంటుంది. నిన్ను ఎత్తిపెట్టి చేయదు తల్లి, నిన్ను ఎత్తిపెట్టి చేయదు. సో బయటికి పెద్ద మీద మనసుతో వస్తావు. ఇది ఇంతకుముందు కూడా